హైదరాబాద్ మాసప్ ట్యాంక్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. నిమిత్తం 16,000 డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. దీంతో ఏసీబీ వ్యూహాత్మక దాడులు నిర్వహించి అధికారి కార్యాలయంతో పాటు రాజేంద్రనగర్ బండ్లగూడలోని ఆయన నివాసంలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. 4 రోజుల క్రితము మా దగ్గరికి ఒక ఫిర్యాదుదారుడు వచ్చాడు. అతని ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ మీటర్ని ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఏఈ శ్రీనివాసరావు అనే అతను వచ్చి ఆ మీటర్లో ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి అది తీసుకొచ్చి సీజ్ చేసి ఇక్కడ పెట్టేసి ఆ ట్యాంపరింగ్ కేసు రిజిస్టర్ చేస్తాము, లేకపోతే డబ్బులు ఇవ్వాలని లంచం డిమాండ్ చేశాడు. లంచము 17,000 డిమాండ్ చేసి అతను వచ్చి తర్వాత అడిగితే 16,000కు యాక్సెప్ట్ చేశాడు. ఇతను మాకు కంప్లైంట్ ఇచ్చాడు. ఈరోజు కేసు రిజిస్టర్ చేసి మార్నింగ్ ఆ డబ్బులతోటి పంపించాము. ఆఫీస్ కిందకి వచ్చేసి డబ్బులు తీసుకున్నాడు. అతను తీసుకోగానే ఇమీడియట్లీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. మేము అరెస్ట్ చేశాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఈరోజు రాత్రి వరకు రిమాండ్ చేస్తాం అతని కోర్టుకి.